నమస్తే అన్న. 2019 ఎలక్షన్స్ ముందు అయితే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడున్న ఈ 5 ఏళ్ల పరిపాలన అయితే చూశారు కదా. రేపు 30 రోజుల్లో కూడా ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి. ఈ 5 ఏళ్ల పరిపాలన గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అతను సిద్ధం అంట. ఎక్కడ చూసినా ప్రభుత్వ ధనాన్ని వేల కోట్ల రూపాయలని ఫ్లెక్సీల రూపంలో, హోర్డింగ్స్ రూపంలో వేసి జనాన్ని సాగుకొట్టేస్తున్నాడు. మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు. అతను ప్రజల బిడ్డ కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క క్యాన్సర్ గడ్డ. అతను క్యాన్సర్ గడ్డను ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిది ఆరోగ్యానికి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట పట్టిన అతను క్యాన్సర్ గడ్డని ఈ జగన్మోహన్ రెడ్డి బిడ్డ కాదు, అది పెద్ద క్యాన్సర్ గడ్డ. దాన్ని తొలగించి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని రాష్ట్ర ప్రజల్ని వినయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. అన్న, సభలోనే మీరే చెప్తున్నారు. ఆ సభలో జనాన్ని ఎంతో లక్షల మంది వస్తుంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ భరించలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. మళ్ళీ జగన్ గెలుస్తారని భయపడిపోతున్నారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? అది అంత పచ్చి అబద్ధం అన్న. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. అది గ్రాఫిక్స్ అని మనకు కనపడతానే ఉంది. ఎందుకంటే గ్రీన్ మ్యాట్లు కిందేసి మన సినిమాలో వాడే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ను వాడి జనాలు వచ్చారని మభ్యపెట్టడం తప్ప, ఆ సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన జనాల్ని, ఆ వాలంటీర్లని, ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని, సచివాలయం సిబ్బందిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళు జనాలని చూపించుకోవడం తప్ప, నిజమైన జనం, నిజమైన ప్రజాభిమానం ఎక్కడుందో పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేస్తున్నారు, ఎన్డీఏ కూటమి యాత్రలు చేస్తుంది చూడండి. అది నిజమైన జనం అనేది. అబద్ధాలతో ప్రజల్ని ఎంతోకాలం మభ్యపరచలేమండి. రాబోయే రోజుల్లో తప్పకుండా దానికి బుద్ధి చెప్తారు. నమస్తే అన్న. ఈ రోజున మండల బుద్ధప్రసాద్ గారు అయితే గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు 2020 ఎలక్షన్స్లో జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు. ఓ పక్కన వైసీపీ నుంచి సింహద్రి రమేష్ గారు అయితే పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి జనసేన నుంచి పోటీ చేస్తుంటే జనసేన నాయకులు మొత్తం కేడర్ మొత్తం సపోర్ట్ చేస్తుందంటారా? ఎలా ఉంటుంది అంటారు? 100% మా జనసేన పార్టీలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో 100% కార్యకర్తలుగా ఉన్న మేము, లేకపోతే సెకండ్ కేడర్ నాయకులుగా ఉన్న మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఏమి బుద్ధప్రసాద్ గారిలో ఆశించి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో దాన్ని మేము శిరసావహిస్తాం. మా కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి, నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుని, పార్టీ భవిష్యత్తుని ఆలోచించి తీసుకునే నిర్ణయం అండి. అందులో భాగంగానే ఇవాళ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఏర్పరచడానికి ప్రధానమైన కారణమైన పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజుల్లో మేము అండగా ఉండాలి, కానీ అతను విమర్శించి అతను ఇచ్చిన అభ్యర్థిని మేము ధిక్కరించే పరిస్థితి లేదు. అందువని బుద్ధప్రసాద్ గారు మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాము. పార్టీ ఏది ఆదేశిస్తే అది మా శిరస ఊహించి అతని గెలుపుకి కృషి చేస్తాము. తప్పకుండా బుద్ధప్రసాద్ గారిని 25 నుంచి 30 వేల భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని మేము తెలియజేస్తాం.